మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కార్యేషు దాసిగా, కరణేషు మంత్రిగా, భోజ్యేషు మాతగా, సమస్త లోకానికి తల్లిగా ప్రపంచాన్ని ముందుకు నడుపుతున్న మహిళా లోకానికి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ మౌనికారెడ్డి, మౌనికా చారిటబుల్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైన ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే #1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. గవర్నమెంట్ లేదు, పార్టీ లేదు. మాకు ఎమ్మెల్యే టికెట్ మా పెద్దానికి సంవత్సరాలుగా ఆయన చేయని ఊరు లేదు, ట్రాన్స్ఫర్ అయిన గ్రామం లేదు. ఊరు బాగుంది లేరు, రాజకీయంలో లేరు, అభిమానులు అన్ని జరిగిపోతాయి. అడిగండి, నేను పంపిస్తాను వాళ్ళకి, గవర్నమెంట్ పంపిస్తాను. పార్టీ వాళ్ళకి కలిసి వాళ్ళకి కించలయ్య రాబుల్ మండలి ప్రజాపురం ఇన్ఛార్జి, ఎంగడి టౌన్ అధ్యక్షుడు, బాలాయపల్లి గట్టి బాలాయపల్లి, రామకృష్ణప్రసాద్, యోగేశ్వర చాలా సిద్ధంగా ఇస్తారు. బాలాయపల్లి బాలకృష్ణ నాయుడు కూడా సరే వారి మిసెస్ ఆంజనేయ వారి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మీరు మీటింగ్ పెట్టారు వెంకటగిరిలో. ఆ రోజు మీ పక్కన ఇవ్వబడాలి. రోజు మన భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని వెంకటగిరి నియోజకవర్గ ముఖ్యమైనటువంటి నేతలు కలవడం జరిగింది. గతంలో వెంకటగిరి నియోజకవర్గానికి వెంకయ్యనాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమంలో శ్రీకారం చుట్టారు. అవి చాలా వరకు కంప్లీట్ అయినాయి. మనకి కాశీపేట నుంచి రైల్వే స్టేషన్ దాకా 4 లేన్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా PMAY ఇల్లు విషయం కావచ్చు, అదేవిధంగా టిట్కో హౌసెస్ కావచ్చు, అదేవిధంగా వెంకటగిరి పురపాలక పట్టణానికి 49 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా మన కైవల్య నది
ఆధునీకరణటువంటి పనులు కావచ్చు, అదేవిధంగా శ్మశాన ఆధునీకరణ పనులు కావచ్చు, అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో 112 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మాణం చేసి వాటి ద్వారా పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా 2014 ముందు 2014 తర్వాత మనం గ్రామీణ ప్రాంతంలో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం కావచ్చు. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో 133 గ్రామాలకి పిఎంజిఎస్వై, నాబార్డ్, ఎస్ఎస్టీ సప్లాన్, అప్గ్రేడేషన్ ఆఫ్ ఎన్ఆర్జిఎస్, మైగ్రేషన్ ఆఫ్ ఎన్ఆర్జిఎస్, ఏఐబి ఇన్ని కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడం విషయం కావచ్చు. ఎన్ని జరిగాయని కూడా తెలియజేశాం. అదేవిధంగా మనం అర్జీ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. మా వెంకటగిరి పురపాలక పట్టణానికి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేస్తే మేము అభివృద్ధి శరవేగంగా వెంకటగిరి జరిగేదానికి అవకాశం ఉందని కూడా తెలియజేశాం. ఈరోజు వెంకటగిరి పురపాలక పట్టణానికి ముఖ్యంగా మనకి ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కోర్స్ హాస్పిటల్ దగ్గర స్థలం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా 100 బెడ్డెడ్ హాస్పిటల్ ఒక 100 కోట్లతో ఇవ్వాలని, అదేవిధంగా మనం వెంకటగిరి పురపాలక పట్టణంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో కైవిల్లా నదికి ఇరువైపులు ఉన్నటువంటి బండ్స్కి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ఆ వాల్ నిర్మాణం అయిన తర్వాత ఈ పక్క బండ్స్ వాటికి పార్కులో నిర్మాణం చేయాలని, అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జి కానీ లేదంటే ఓవర్ బ్రిడ్జి కానీ వాటి నిర్మాణం చేయాలని, అదేవిధంగా వెంకటగిరి పురపాలక పట్టణం కావచ్చు, వెంకటగిరి నియోజకవర్గ అన్ని మండలాల్లో చాలామంది మనకి మ్యాన్ పవర్ ఉన్నారు. అటువంటి వారికి అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కావాలంటే మన ఎయిర్పేట్ నుంచి దాదాపు పుల్లూరు వరకు మనకి చాలా విశాలమైనటువంటి నేషనల్ హైవే ఉంది. చాలా పొలాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 10 పరిశ్రమలు వచ్చినట్లయితే మ్యాన్ పవర్ అవసరమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చినట్లయితే ఈ మ్యాన్ పవర్కి అంతా కూడా మనం ఉద్యోగించాలనేటువంటి అవకాశం ఉంది. ఒక 25,000 నుంచి 50,000 విజ్ఞప్తులు ఇస్తే బ్రహ్మాండంగా పనిచేసేటువంటి మ్యాన్ పవర్ అక్కడ దొరుకుతారు. కాబట్టి ఇటువంటి పరిశ్రమలు అక్కడ తీసుకురావాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. అవన్నీ కూడా సంబంధిత డిపార్ట్మెంట్కి పంపిస్తామని చెప్పారు. అదేవిధంగా సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ఏదైతే ఉందో దాని గతంలో 2007లో ప్రారంభించేది ఆగిపోయి ఉంది. దాన్ని వెంటనే పూర్తి చేయాల్సినటువంటి అవసరం, దానికి ఏఐబిపి ఫండ్స్ ఇప్పించాలని చెప్పి కూడా అడగడం జరిగింది. అదేవిధంగా మనకి ఎస్కేప్ ఆఫ్ కెనాల్ సోమశిల కండలేరు పెట్రో కెనాల్కి ఇరువైపులు అనేటువంటి చెరువులు ఆధునీకరణ పనులు చేసి వాటి లిమిటేషన్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని, అదేవిధంగా కండలేరు నుంచి కుండి వరకు కూడా ఉన్నటువంటి చెరువులు అయితే ఉన్నాయో ఆధునీకరణ చేసి వాటికి ఏఐబిపి ఫండ్స్ ఇప్పించి అనేది కూడా మనకి ప్రతి ఎకరాకి వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వాలని, అదేవిధంగా ఆల్తూరుపేట రిజర్వాయర్ కూడా ఏఐబిపి ఫండ్స్ ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. నేను సంబంధిత డిపార్ట్మెంట్కి పంపిస్తాను. మీరు కూడా కొంతమంది భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి మినిస్టర్లతో కూడా కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడండి. నేను మాట్లాడతాను. మీరు కూడా ఫాలోఅప్ చేయమని చెప్పారు. చాలా సంతోషం. రాబోయేటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ వల్ల అవుతుంది. ఎందుకంటే కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రాబోయే రోజుల్లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి వెంకటగిరి నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలవాల్సినటువంటి ఉంది, అదేవిధంగా ఎంపీ గెలవాల్సినటువంటి ఉంది. ఈ విధంగా రెండుగానే గెలిస్తే మన రాబోయేటువంటి రోజుల్లో మన వెంకటగిరి నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లో ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వెంకటగిరి పురపాలక పట్టణంలో చేనేత సంబంధించినటువంటి చాలామంది చేనేత సంబంధించిన ఒక క్లస్టర్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఒక చేనేత సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీని కూడా తీసుకురావాలని చెప్పి కూడా అడగడం కూడా జరిగింది. అదేవిధంగా ఎవరికి మిగిలినటువంటి పిఎంఏవి హౌసెస్ వరకు కావాలన్న హౌస్లన్నీ కూడా యుద్ధోపాధ్యాయ అధికారులు అయితే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఎన్ని కూడా డిమాండ్ కూడా మేము అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ అర్జీని కూడా ఆయన బాగా పరిశీలించి అనేక విషయాలు తెలియజేశారు. కాబట్టి మాకు తప్పకుండా మాకు మీద పూర్తి నమ్మకం ఉంది. వెంకటగిరి నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వం ద్వారా వెంకయ్యనాయుడు గారి సహాయ సహకారాలతో, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు మన దుగ్గుపాటి పురంధేశ్వరి గారి సహాయంతో, కేంద్ర మంత్రుల యొక్క సహాయంతో వెంకటగిరి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం తీర్చిదిద్దడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేస్తారని మరొకసారి వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ
సువర్ణావకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.